హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్. టుడే రెసిపీ మొలకలతో వడలు. హెల్దీ స్నాక్స్ రెసిపీ. ఇంట్లో పిల్లలు మొలకలు తినమంటే తినరు. ఇలాగా మొలకలతో వడలు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు. ఇంకా కావాలని మరీ అడిగి మరీ తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు: అరకప్పు శనగలు, అరకప్పు పెసలు తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని 2 times వాష్ చేసుకుని, పెసలు శనగలు ములిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 7 hours పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన శనగల్ని పెసల్ని ఇంకొక 2 times వాష్ చేసుకుని స్టెయినర్లో వేసుకుని స్టెయిన్ చేసుకోవాలి. ఇలా స్టెయిన్ చేసుకోవడం వల్ల మొలకలు అనేవి చాలా బాగా వస్తాయి. ఈ బాక్స్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ బాక్స్లో వేయడం వల్ల మొలకలు అనేవి చాలా బాగా వస్తాయి. దీనికి 3 layers ఉంటాయి. కింద లేయర్లో వాటర్ వేయాలి. మిగిలిన 2 layers ఈవెన్గా శనగలు పెసలు అప్లై చేయాలి. ఇలా వేసిన వాటిని 24 hours కానీ 20 hours కానీ పక్కన పెట్టి 20 hours తర్వాత మూత తీసి చూస్తే మొలకలు అనేవి చాలా బాగా వచ్చాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లో వేసి వాష్ చేయాలి. ఇలా వాష్ చేయకపోతే వడలు అనేవి స్మెల్ వస్తుంది. ఇలా 2 times వాష్ చేసిన తర్వాత స్టెయినర్లో వేసుకుని స్టెయిన్ చేసుకోవాలి. ఇలా స్టెయినర్లో వేసుకుని స్టెయిన్ చేసుకోవడం వల్ల వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. వాటర్ కనుక ఉంటే పిండి మెత్తగా అవుతుంది. మెత్తగా అవుతే వడలు టేస్టీగా ఉండవు. కొంచెం మరుంగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమంలో మీడియం సైజు ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 tablespoon, కారం 1/2 tablespoon, సాల్ట్ రుచికి తగినట్టు, మసాలా పొడి వేసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక నేను చూపించిన విధంగా ఈ మిశ్రమాన్ని వడల షేప్లో చేసుకుని వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల వడలు అనేవి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా అవుతాయి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, లోపల ఉడకదు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి టిష్యూ వేసుకుని టిష్యూలో వేయాలి. టిష్యూలో వడలు వేయడం వల్ల ఇంకా ఆయిల్ ఏమన్నా ఉంటే ఈ టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది. అంతే, హెల్దీ అండ్ టేస్టీ మొలకల వడలు రెడీ. వీటిని డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.